ఆలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారు ఒక సామెత. అసలు మీరు గెలుస్తారా అనేదే లేదు. అన్నీ ఇంటర్నేషనల్, నేషనల్ సర్వేలన్నీ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి గుణపాఠం, ఈ కూటమికి గుణపం దింపుతున్నారు ప్రజలు అని చెబుతున్నారు. ఆళ్ళేది సోల్లేదు, గెలిచేది లేదు, గెలిచే సచ్చేది లేదు. ఈ లోపల గెలిస్తే ఈయన హోమ్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడు? చంద్రబాబు ఎందుకు ఇస్తాడు? చంద్రబాబు ఏమైనా ఎరిపప్ప హోమ్ మినిస్టర్ ఇవ్వడానికి? హోమ్ మినిస్టర్ తన దగ్గరే పెట్టుకుంటాడు. తనే ఉంటాడు. ఉప ముఖ్యమంత్రిగా తన కొడుకుని చేస్తాడు. నిన్ను ఆటలో అరటిపండుగా వాడుకుంటాడు. రేపు వచ్చే ఎన్నికల్లో నువ్వు గెలవకపోయినా, కొన్ని సీట్లు వచ్చినా నిన్ను ఎంతగా హీనపరచాలో, నిన్ను ఎంతగా అవమానపరచాలో అంతగా అవమానపరుస్తాడు. ఎందుకంటే నువ్వు పెరిగితే నష్టపోయేది చంద్రబాబు. నువ్వు పెరిగితే నాయకుడిగా పెరిగిన కొద్దీ నష్టం ఎవరికైనా చంద్రబాబుకు. తన కొడుకు పెరగడు. తన కొడుకుని అందుకనే కదా జూనియర్ ఎన్టీఆర్ని దూరంగా పెట్టాడు. ఎక్కడ తన కొడుకు అడ్డొస్తాడు అని. అలాగే నిన్ను పెరగనివ్వడు. నువ్వు పెరిగితే తన కొడుకు అడ్డొస్తావు. కనుక అతను క్షుద్ర రాజకీయాలు. అతను ఎప్పుడు అంతే, వాడుకుని వదిలేసే బాబు. రేపేదో అంటాడు, నిన్ను వదిలేయటానికి, నిన్ను అవమానిస్తే నువ్వు మాట్లాడటానికి అతని సీన్ అంతే. అందుకని 21 సీట్లే ఇచ్చాను, అతను మించి అతను సీన్ లేదు. అతను హోంమంత్రి చేసేంత అనుభవం లేదు, జ్ఞానము లేదు. అతను అలాంటి పోస్టులకు పనికిరాడు. ఏదో ఒక వేరే వేరే నామినేటెడ్ పోస్ట్ ఏదన్నా ఇస్తాను తప్పితే అతనికి ఇవ్వడు. డెఫినెట్గా అది అవమానపడతాడు. అవమానపడినాక గొడవ పడినాక మళ్ళీ బయటకు వచ్చేసి ఆవేశంగా చంద్రబాబుని తిడతాడు. గతంలో తిట్టాడు చంద్రబాబుని. అమ్మని తిట్టాడని ఇష్టం, అమ్మని తిట్టాడు, నువ్వు బతకని, నేను అంత చూస్తాను, సిగ్గుందా శరమని తిట్టాడు. మళ్ళీ ఇవాళ చంద్రబాబే దిక్కు అన్నాడు. రేపు మళ్ళీ చంద్రబాబుని తిడతాడు. అతనికి ఏముంది, ఒక మాట మీద ఉన్నాము, ఈ మాట కట్టుబడి ఉండాలని లేదు కదా. అదే కదా పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి ప్రజల్లో పడిపోవటానికి కారణమే నిలకడలేని మాటలు, నిబద్ధత లేని రాజకీయం వల్లే అతను పోయాడు. రేపు అదే జరుగుతుంది. అంతకన్నా పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అయ్యేది లేదు, సచ్చేది లేదు, ఆయనకి ఇచ్చేది లేదు.